అప్పటి నుంచి అప్పటి నుంచి జూమ్ సెక్షన్ ఏర్పాటు చేసి నిర్విరామంగా తెల్లవారుజాము 3 గంటల నుంచి ప్రాతకాల ధ్యానం, 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యాన సాధన, 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే రోజు మాస్టర్స్ చేత క్లాసులు చెప్పించడం జరుగుతుందండి. అట్లాగే కొంతమంది మాస్టర్స్ ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్స్ చేయడం జరుగుతుందండి. అక్కడ భత్రీజీ గారు బోధించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, 90 ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు, వాక్షేత్రము, అలాగే రోజు 10 గంటల ధ్యానం, వీటన్నిటిని అందరికీ చెప్పి నేర్పించి వాళ్ళని ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలన్నదే భత్రీజీ మహిళా చైతన్య ముఖ్య ఉద్దేశం అండి. అట్లాగే ప్రతి సంవత్సరం శివరాత్రికి భత్రీజీ మహిళా చైతన్య సుదర్శన జ్ఞాన చక్ర యాగం కూడా జరుపుకుంటున్నామండి. 2 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో కూడా జరపడానికి ఇప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయండి. ఆ యాగానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనండి. అలాగే జూమ్ సెషన్లో ఉన్న అందరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏ కార్యక్రమాలైనా సరే వాళ్ళకి శుభాశీస్సులు అందజేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే మేడం, నమస్తే అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఎంతటి అద్భుతమైన అవకాశాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, మహావతార్ బాబాజీ గారికి, అర్ధనారీశ్వరుడికి, బుద్ధ భగవానుడికి, జీసస్ క్రైస్ట్కి, మహమ్మద్ ప్రవక్తకు, హిమాలయ యోగులకు, సప్త ఋషులకు, పరమ గురుమండలి వారికి, విశ్వగురువులకు, చంబాల మాస్టర్స్ కి అందరికీ కూడా, పరమ గురువులు, విశ్వగురువులు అందరికీ కూడా, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. గురువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని అందించిన శైలజ మేడం గారు కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. మరి మన పత్రి సార్ అందించిన, మన పత్రి సార్ గురువు గారు శ్రీ సదానంద యోగి గారు జీవిత చరిత్ర చదువుకుంటున్నామండి. మరి ఆయన యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని తీసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నామండి. మరి అలాంటి భాగంలో ఈ రోజు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ మనకి ఒక గురువుగా, మనకి రియల్ గా అనమాట లైవ్ లో మనం పొంది ఆయన యొక్క జ్ఞానాన్ని గురు పౌర్ణమి రూపంలో ఆయన్ని స్మరించుకునే రోజండి. అలాగే మరి శ్రీ సదానంద యోగి గారు ఆశ్రమం వద్ద అక్కడ అద్భుతమైన పండగ చేసేవారంటండి పత్రి సారు. అలాగే ఈ రోజు వ్యాస మహర్షి కూడా ఆయన పుట్టినరోజు అంటండి. మరి పరమ గురువులు, విశ్వగురువులు అందరూ కూడా, వీరందరూ కూడా కారణ జన్ములుగా వచ్చి మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి, కృతజ్ఞతలు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ పత్రిజీ నమః. తస్మై శ్రీ స్వర్ణమ్మ నమః. తస్మై శ్రీ శ్రీ సదానంద నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, వేల వేల కృతజ్ఞతలు. మరి గురువు అంటే ఎవరు? మన పత్రి సారు అంటుండేవారు, గురువు అంటే ఎవరు అంటే, నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాసను పట్టుకుంటే ఆ గురువు ఎక్కడికి తీసుకువెళ్లాలో, నీలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి ఆ గురువు దారి చూపిస్తాడు. అది ఎలా సాధ్యం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా. గురువు అంటే మనం నమస్కారాలు చేస్తూ, పూజలు చేస్తూ ఆ సమయంలోనే గురువుని స్మరించి మళ్ళీ తర్వాత సమయంలో వదిలేస్తాం. కానీ
ఎప్పుడు మన కూడా ఉండేది, ఎప్పుడు మన కూడా మనలో ఉండి మన ముందుకు నడిపించేది, మన జీవితాన్ని సుసంపన్నంగా సాగించేది మన శ్వాస. మన శ్వాసయే మన గురువు. మరి గురువు అంటే ఎవరు? అంటే గురువు గురువు ఎలా ఉంటాడు? గురువు అంటే బరువైన వాడు. అంటే బరువు అంటే ఇక్కడ శరీరంతో బరువైన వాడు కాదండి. గురువు అంటే జ్ఞానంతో బరువైన వాడు, బ్రహ్మ జ్ఞానంతో బరువైన వాడు. అంత జ్ఞానాన్ని తనతో తీసుకుని ఎప్పుడు శిష్యులు తయారవుతారా, వారికి ఆ జ్ఞానాన్ని అందిందామా అని ఎదురు చూస్తూ ఉంటారంటండి. మరి గురువు అనేవారు మనలో ఉన్న అజ్ఞానాంధకారాలను తొలగించడానికి వచ్చిన అవతారమూర్తియే గురువు. ఇక్కడ చూడండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నుంచి ఉద్భవించిన పూర్ణాత్మయ గురు బ్రహ్మ. అక్కడ మనం ఒక్క గురువును పట్టుకుంటే ఆ గురువు ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. అంటే మన గత జన్మల సంస్కారాల వల్ల మనము సద్గురువుని కలుసుకునే అవకాశం మనకి లభిస్తుంది. మరి అంతటి గురువులకి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారికి మనం వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈ రోజు వ్యాస మహర్షి పుట్టినరోజు అంటండి. మరి ఆయనకి అంటే మనం పత్రిసారు గురువులందరి దగ్గర నుంచి జ్ఞానం స్వీకరించాలి. ఆ జ్ఞానంలో ఉన్న జ్ఞానాన్ని అంతటిని, అమృతాన్ని మనం స్వీకరించి మనం మన కళ్యాణానికి లోక కళ్యాణాలకి అందించాలని పత్రిసారు ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకోమని చెప్పారు. అందులో భాగంగా ఇవాళ వ్యాస మహర్షి గురువు గారు పుట్టినరోజు కనుక ఆయన గురించి 2 మాటలు చెప్పుకుని మళ్ళీ శ్రీ సదానంద యోగి గారి చరిత్రలోకి వెళ్ళిపోదామండి. మరి ఆ గురు శిష్యుల మధ్య ఉన్న అంటే గురుతత్వానికి శాశ్వత ప్రతీక అంటండి శ్రీ వేదవ్యాస మహర్షి. ఈ వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారంటండి. విఘ్నేశ్వరుడు చెప్తుండగా వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారంట. చూడండి, విఘ్నేశ్వరుడు పక్కనే కూర్చుని ఆయన చెప్తుంటే, వేదవ్యాస మహర్షి చెప్తుంటే విఘ్నేశ్వరుడు రాశాడంటండి మహాభారతాన్ని. మరి అంతటి అద్భుతమైన అవకాశం ఆయనకు దక్కిన గురువు గారికి వేల వేల కృతజ్ఞతలు. గురు శిష్యుల మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని, మరి జ్ఞాన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ శాంతి మంత్రంతో గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఆరంభించడం భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప సాంప్రదాయం. ఆ మంత్రం ఏంటంటే అండి, ఓం సహనావతు సహనౌ భవంతు సహ వీర్యం కరావహై తేజస్వి నామ వేదమస్తు మా విద్వాంసహే ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మ మనల్ని ఇద్దరిని గురు శిష్యుల రూపంలో మనల్ని సృష్టించాడు. అక్కడ గురు శిష్యులిద్దరికి ఉన్నది స్నేహభావమే. మనల్ని ఆ పరమాత్మ ఎల్లప్పుడూ జ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో పోషించుగాక. మనం ఇద్దరం కలిసి శక్తి సాధన చేయుదుముగాక. మన అధ్యాయం తేజవంతంగా మారి ఫలవంతంగా మారి ఉండుగాక. ఒకరినొకరు పరస్పరం ద్వేషించకుండా ఉండుగాక. ఓం శాంతి ఓం శాంతి శాంతి అంటున్నారు. మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనలో ఆత్మజ్ఞాన జ్యోతిని వెలిగించే మహనీయుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పవిత్రమైన దినమే ఈ గురు పౌర్ణమి. మనలో ఉన్న అజ్ఞానాంధకారాలను తొలగించి మనలో జ్ఞాన జ్యోతిని వెలిగించి మనం ఎలా జీవించాలో, అస్తవ్యస్తంగా ఉన్న జీవితాన్ని ఎలా గురువు మంచి మార్గంలో శ్వాస మీద ధ్యానము ద్వారా ఒక మంచి మార్గంలో పెట్టి మనం ఎలా జీవించాలో, ఎలా జ్ఞానం పొందాలో, ఎలా ఆనందంగా ఉండాలో, ఎలా సంతోషంగా జీవించాలో అనే జ్ఞానాన్ని అందించిన జ్ఞాన జ్యోతిని మన జీవితం అంతా కూడా వెలుగుతో సుఖ సంతోషాలతో ఉండే మంచి జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. మరి ఈ రోజు భారతీయ జ్ఞాన సంపదకు సంరక్షకుడైన వేదవ్యాస మహర్షి
జన్మదినంగా భావించబడుతుంది కనుక ఈ రోజు వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వేదవ్యాస మహర్షి అసలు పేరు కృష్ణ ద్వైపాయుడు. కృష్ణ అంటే నలుపు, మరి ద్వైపాయుడు అంటే ద్వీపంలో జన్మించిన వాడు అని అర్థం. అంటే కృష్ణ అంటే నలుపు అంటండి, ద్వైపాయుడు అంటే ద్వీపంలో జన్మించిన వాడు. అంటే ద్వీపంలో జన్మించిన వాడు అంటే చీకటిని అంతటిని తొలగించి వెలుగుతో నింపేవాడు గురువు. పరాశర మహర్షి మరి సత్యవతి దేవులకు జన్మించిన వ్యాసుడు భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఋషులలో ఒకరు. తండ్రి పరాశర మహర్షి, సత్యవతి దేవి తల్లిదండ్రులు అంటండి అత్యంత ప్రభావవంతమైన ఋషులలో ఒకరు. మరి వేదాలను వ్యక్తీకరించి మహాగురు, మహాభారత రచయిత, మరి పురాణాల సంకలన కర్త. ఆయన పురాణాలన్నింటినీ కూడా సంకలనం చేసి రచించారంటండి. ప్రాచీన కాలంలో జ్ఞానం అంతా కూడా ఆనాటి సమాజంలో ఆచరించే మంత్రాలు, యజ్ఞ విధానాలు, సంగీతాత్మక ప్రార్థనలు, సాత్విక బోధనలు అన్ని కలగలిసిపోయిన ఒక రాశిలా ఉండేది. అప్పుడు ఆ ప్రాచీన కాలంలోనంటండి మంత్రాలు, జపాలు, యజ్ఞాలు, సంగీత ప్రార్థనలు, బోధనలు అన్నీ కూడా కలగలిపిన ఒక రాశిలా ఉండేదంటండి. అక్కడ ప్రజలందరూ కూడా ఆ కాలంలో జీవించే వాళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా జీవించేవారంటండి. అంటే ఇంకా ఏదో కావాలి, ఏదో మనం సంపాదించాలనే భావనలు లేకుండా ఉన్న దాంతో తృప్తిగా జీవించేవారంటండి. పల్లెటూరుల్లో సుఖ ఆశ్రమాల్లో ఉన్న ప్రకృతితో అనుసంధానమై ప్రకృతి ఏదిస్తే అది తీసుకుంటూ సంతోషంగా ఆనందంగా ఉండేవారంటండి. అపారమైన జ్ఞాన సంపదను భవిష్యత్ తరాలకు సులభంగా అందించాలనే సంకల్పంతో వేద మహర్షి దానికి 4 భాగాలుగా విభజించారు. మరి వేదవ్యాస మహర్షి అంటండి జ్ఞాన సంపదనంతా కూడా 4 భాగాలుగా విభజించారంటండి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. మరి దేవతను సూక్తించే సూక్తుల సమాహారం, ప్రకృతి శక్తుల యొక్క గొప్పతనాన్ని కీర్తించే మంత్రాలు ఇందులో ఉంటాయి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ తర్వాత నేను ఈ చరిత్రలో చెప్తానండి. దేవతలను సూక్తించే సూక్తుల యొక్క సమాహారం, ప్రకృతి శక్తుల యొక్క గొప్పతనాన్ని కీర్తించే మంత్రాలు ఇందులో ఉన్నాయి. యజుర్వేదం యజ్ఞాలు, కర్మకాండలు, ఆచార వ్యవహారాలకు సంబంధించిన మంత్రాలు, మరి విధి విధానాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. సామవేదం సంగీతాత్మకంగా ఆలపించబడే మంత్రాల సమాహారం. ఆయన దీనిని భారతీయ సంగీతానికి మూలాధారంగా భావించారు. ఎందరో కవిమూర్తులు అందరికీ కూడా ఇవి అందించడం ద్వారా అవి ప్రజల్లోకి వచ్చి అందించేవారంటండి. అథర్వణ వేదం ఆరోగ్యం, శాంతి, సామాజిక శ్రేయస్సు, దైనందిక జీవితం మరి ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉంది. మరి వీటిని 4 వ్యాస మహర్షి 4 వేదాలుగా 4 మహర్షులకు అందించారంటండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వేదం తీసుకుని అవి ప్రజలకు అందించాలి, విశ్వ కళ్యాణానికి అందించాలని. పైల మహర్షి ఋగ్వేదము, వైశంపాయన మహర్షి యజుర్వేదం, జైమిని మహర్షి సామవేదం, సమంతు మహర్షి అథర్వణ వేదం తీసుకున్నారంటండి. ఈ విధంగా గురు శిష్య పరంపర ద్వారా వేద జ్ఞానం వేల సంవత్సరాలుగా సజీవంగా కొనసాగుతుంది. వేదాలతో పాటు మహర్షి వేదవ్యాసుల వారు ప్రపంచానికి అందించిన మరొక వారసత్వ సంపద మహాభారతం. ఇందాక చెప్పుకున్నాం కదండి, మహాభారతం వేదవ్యాస మహర్షులు చెప్తుండగా విఘ్నేశ్వరుడు రాశారు. ఆ భారతాన్ని మనకి మహాభారతాన్ని అందించారు. ఆ మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్కరము మనమే. అంటే అక్కడ శిక్షణ ఇచ్చారనమాట. అందులో మహాభారతం తెలుసుకుంటే మనం జీవించే జీవన విధానం, మన కుటుంబం, మన గురువులు, మన చుట్టాలు, బంధువులు ఎలా ఉండాలో అన్నీ కూడా, భార్యాభర్తలు ఎలా ఉండాలో, తర్వాత
గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలో, తరువాత బంధుమిత్రులతో సంబంధాలు ఎలా ఉండాలో అవన్నీ కూడా మహాభారతం తెలుసుకుంటే కనుక మనకు అంత అర్థం అవుతుందండి. మరి గురువులు అనేవారు వింటే మహాభారతమే వినాలి, తింటే గారెలే తినాలని చెప్పేవారు. అంతటి అద్భుతమైన మహాగ్రంథాన్ని రాసిన వ్యాస మహర్షికి కృతజ్ఞతలండి. అలాగే భగవద్గీత గ్రంథాలు కూడా రాశారంటండి. వ్యాస మహర్షి రచించిన మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసంగా కీర్తించబడి ఈనాటికి సమాజంలో గొప్ప ఆచరణాత్మక గ్రంథంలా నిలుస్తోంది. ఇందులోని భగవద్గీత కొన్ని వేల సంవత్సరాలుగా సమస్త మానవాళికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలుస్తోంది. అందులో ఉన్న ఒక్కొక్క పాత్రని తీసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏమి ఆచరిస్తున్నాం అనేది మహాభారతంలో ఉన్న పాత్రల ద్వారా మనకు మనం అర్థంలో చూసుకున్నట్టు కనిపిస్తుందండి. అలాగే 18 మహాపురాణాల సంకలనకర్తగా కూడా ఆయనకు అపారమైన గౌరవం లభించింది. గురు పరంపరకు ఆచార్యులుగా గుర్తింపజేసింది. చూడండి, ఇక్కడ 18 పురాణాల సారాంశం సంకలనకర్తగా ఆయనకి గౌరవం లభించిందండి. ఇక్కడ 18 పురాణాలు అంటున్నారు. ఈ 18 పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం, భగవద్గీత ఇవన్నింటి నుంచి తీసుకున్న జ్ఞాన సారాంశమే ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో ఉన్న పత్రిసార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు. అంటే ఇక్కడ నేను ఈ వ్యాస మహర్షి గురించి ఎందుకు తీసుకున్నానంటే, ఆయన కాలం నుంచి అందిస్తున్న జ్ఞానాన్ని మన గురువు గారు సుభాష్ పత్రిసార్ మనకి జగద్గురువుగా మనకి ఇందులో మనం కొంతమంది చదవగలమండి. మహాభారతం గాని, భగవద్గీత గాని, ఈ చూడండి, ఈ 4 వేదాలు గాని, ఇతిహాసాలు గాని అందరూ చదవలేరు. కానీ చదివినా కూడా అర్థం చేసుకోలేము. గట్టిగా చదివితే 1 నెల చదవగలం. కానీ ఇందులో ఉన్న జ్ఞాన సారాంశాన్ని అంతటినీ కూడా తీసుకుని, ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి తీసుకుని, ప్రతి గ్రంథంలో ఉన్న జ్ఞాన సారాంశాన్ని అంతటిని తీసుకుని 18 ఆదర్శ సూత్రాలుగా మనకి పత్రిసార్ మనకి అందించారండి. ఆ 18 ఆదర్శ సూత్రాలు మనకి సులువైన సరళమైన భాషలో, మరి సరి అయిన ధ్యానము, సరి అయిన ఆహారము, సరివైన జీవన విధానం, మరి కర్మకాండలు చేయకపోవడం, మరి గురువులు ఏ వస్త్రధారణ వేషధారణ లేకుండా ఉండడం, మరి అంటే చిన్ని కొటేషన్ లో ఈ జ్ఞాన సారాంశాన్ని అంతటిని తీసుకొచ్చారండి. మరి ఈ జ్ఞానం అంటే సరి అయిన జ్ఞానం చేస్తే సరి అయిన జ్ఞానాన్ని పొందుతాం. ఎప్పుడైతే సరి అయిన జ్ఞానం పొందామో మరి మనలో మార్పు వస్తుంది. మనలో మార్పు రావడం ద్వారా మరి మనం జీవించే విధానం, మన కుటుంబంలో మనం ఉన్న విధానం, మన చుట్టూతో సంఘంతో ఎలా ఉంటున్నాం, అవన్నీ మనలో మార్పు రావడం ద్వారా అంత శుభప్రదంగా జయప్రదంగా ఉంటుంది. మరి అందరితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. అలాగే మరి ఆధ్యాత్మికంగా మనతో పాటు ఎంతో మందిని తయారు చేయగలిగే శక్తిని మనం పొందుతాము అన్నమాట. అలా అంటే 18 ఆదర్శ సూత్రాలు అంటే ఇవన్నింటి నుంచి ఈ మహాభారతం, భగవద్గీత, ఇతిహాసాలు, వేదాలు అన్నింటిలోని ఉన్న సారాంశం తీసుకొచ్చి అద్భుతంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా మనకి ఆ 18 ఆదర్శ సూత్రాలు అలా పెట్టారండి. అవి ఆచరిస్తే ఇవన్నిటిలో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకున్నట్టే. అది అందుకు తీసుకున్నానండి ఇది. మరి సంస్కృతంలో గు అంటే అంధకారం, గు అంటే తొలగించేవాడు, అంటే గు అంటే అంధకారం అంటండి. మరి మనలో ఉన్న అంధకారాన్ని తొలగించేవాడే గురువు. అంటే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి మనకు ఆత్మజ్ఞానం నేర్పించేవాడే గురువు. మన జీవితాలకు వెలుగును ప్రసాదించేవాడే గురువు. అలాంటి గురువు మనకి కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే అందించడు. మనలోని అంతర్గత శక్తులను మేల్కొల్పి వాటి సహాయంతో మనం ఎలా జీవించాలో, జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో బోధిస్తాడంటండి గురువు.
చూడండి, మనకి కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే అందించాడంటండి. మనలో ఉన్న అంతర్గత శక్తులు. మరి మన పత్రి సార్ ఏం చేశారు? మనకి మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ క్రియేటర్స్ అని చెప్పేవారు. మై డియర్ గాడ్స్ అనేవారు అన్నమాట. అంటే ముందు మనం ఎవరమో తెలియదు, ఎక్కడో ఉన్న వాళ్ళము, ఏ ఊరి వాళ్ళమో ఎక్కడ వాళ్ళమో తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత మై డియర్ మాస్టర్స్. మరి జ్ఞానం నేర్చుకుంటున్నాం, 1 నెల 2 నెలల తర్వాత మనకు తెలిసింది, మనం అమ్మ మేము ఇలా ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలోకి వెళ్ళాక మాకు అనారోగ్యాలు తగ్గినాయి, మేము చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అలా చెప్పే విధానం వీళ్ళ గురువులుగా ముందు ముందు కాలంలో గురువులుగా తయారవుతారు, మాస్టర్లుగా తయారవుతారు ఆయనకు అప్పుడే తెలుసు. అందుకే మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటే మళ్ళీ మరి మీరు మాస్టర్ గా తయారైన తర్వాత మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు అనే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. మీరే భగవంతుడు, నువ్వే శివుడివి, నువ్వే శివుడు, నీలోని శివుడు ఉన్నాడు, నాలోని శివుడు ఉన్నాడు అనే జ్ఞానాన్ని అందించి తరువాత క్రియేటర్స్ అంటే మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు శైలజ మేడం గారు ఉన్నారు, మేము అక్కడ యజ్ఞం చేయాలి, ఇక్కడ యాగం చేయాలి, ఇక్కడ క్లాసులు పెట్టాలి అని క్రియేట్ చేసేవారు. క్రియేట్ చేయడం అలా మరి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే మంచి కార్యాలను సృష్టించగలిగే శక్తిని స్థితిని మనకి అప్పుడే ప్రసాదించి అప్పుడే ఆయన మనలో ఉన్న శక్తుల్ని, అంతర్గత శక్తుల్ని మేలుకొల్పి మనల్ని సుఖవంతమైన జీవితాన్ని చూపించేవాడే, ఎలా జీవించాలో బోధించేవాడే గురువు అని చెప్తున్నారు. అలాంటి గురువులందరినీ పూజించుకునే గురు పౌర్ణమి వేదవ్యాసులు పుట్టిన రోజుగా జరుపుకోవడం మన అదృష్టం. ఆ రోజు మన జీవితంలో మార్గదర్శకులైన గురువులందరినీ స్మరించుకుని మొత్తం ఈ విశ్వంలో ఉన్న గురువులందరినీ కూడా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ని, మహావతార బాబాజీ గారిని, రమణ మహర్షి గారిని, శ్రీ షిరిడి సాయిబాబాను, దత్తాత్రేయుల వారిని, త్యాగరాజు గారిని, అన్నమయ్య గారిని, ఇంకా ఎందరో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, మరి మనకు తెలిసినటువంటి గురువులు కొంతమంది అయితే, తెలియనటువంటి విశ్వ గురువులు ఎంతో మంది మన చుట్టూతో ఉంటారంటండి. వారందరినీ స్మరించుకునే రోజు అంటండి ఈ రోజు గురు పౌర్ణమి. అలాంటి గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మరి ఆ రోజు మన జీవితంలో మార్గదర్శకులైన గురువులను స్మరించుకుని వారి కృతజ్ఞతలు తెలుపుకునే ఒక పవిత్రమైన సమయం, వారిలోని గురుతత్వానికి ప్రణమిల్లే ఒక గొప్ప అవకాశం. గురు పౌర్ణమి సందర్భంగా భారతీయ జ్ఞాన సంపదను వారసత్వంగా ప్రపంచానికి అందించిన పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతతో స్మరించుకుందాం. మరి ఈ గురుతత్వాన్ని జీవితంలో ఆచరిస్తూ ఆనందంగా జీవిద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మనకి అంటే నేను ఈ వేదవ్యాస మహర్షి గారు అందించిన జ్ఞానాన్ని పత్రి సార్ మనకి 18 ఆదర్శ సూత్రాల ద్వారా ఎలా అందించారో అది తెలుసుకోవడానికి ఇవి తీసుకున్నానండి. మరి మనకి శ్రీ సదానంద యోగి గారి జీవిత చరిత్రలో ఆయన హిమాలయాలకు వెళ్ళి తర్వాత మళ్ళీ అక్కడ 17 సంవత్సరాలు ఉండి ఇప్పుడు అక్కడ హిమాలయ పర్వతాల్లో 80 సంవత్సరాలు వచ్చేదాకా కఠోర సాధన చేసి అక్కడ ఉన్న గురువుల యొక్క జ్ఞాన సారాంశాన్ని అంతటిని తీసుకుని ఆయన మళ్ళీ మన ప్రపంచంలోకి అడుగు పెట్టారంటండి. ఇలా అడుగు పెట్టిన తర్వాత ఎన్నో ఊర్లు దాటుకుంటూ ఎంతో మందికి జ్ఞానం అందిస్తూ ఆ జ్ఞానాన్ని అందించేటప్పుడు ఆ జ్ఞానం ఎవరు తీసుకోలేదంటండి. జ్ఞానాన్ని తీసుకోకపోగా వారు గురువు గారు వచ్చారు, మా కోరికలు తీర్చుకుందాము, మా అబ్బాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మాకు సంతానం కావాలి, ఇలా వారి కోరికలు చెప్పడం ద్వారా చాలా మంది కోరికలు తీర్చారంటండి. తీర్చి అలసిపోయి ఇంకా ముందుకి కానీ ఎవ్వరు కూడా మాకు బ్రహ్మజ్ఞానం కావాలని ఎవ్వరూ అడగలేదంటండి. ఆ జ్ఞానం ఎవరు అడుగుతారా వాళ్ళకి అందిందామా అని ఎదురు చూస్తూ కర్నూలు వచ్చి అక్కడ ఆ లాడ్జిలో మరి ఉన్నారు.
అక్కడ పత్రి సార్ గురించి మాకు తెలిసి 79లో పత్రి సార్ చెప్పారు. ఈ బుక్ లో 75లో నుంచి కూడా అక్కడ ఉన్నారంటండి. ఆ 75 నుంచి కూడా ఎదురు చూస్తూ ఉంటే శిష్యుడు అక్కడే మరి పక్కనే ఆ ఊరు పత్రి సార్ కూడా వచ్చారంటండి. వచ్చినా కూడా గురు శిష్యులకి సంబంధం కుదరలే. అంటే వాళ్ళిద్దరూ కనెక్ట్ అవ్వలేదంటండి. ఎందుకంటే అప్పటికి పత్రి సార్ ప్రాపంచిక విషయాల్లో ఉన్నారంట. అంటే ధ్యానం అంటే తెలియదు, ఎలా చెయ్యాలో తెలియదు. మామూలుగా పత్రి సారు మామూలు మానవుని రూపం దాల్చి మరి ఎంత పెద్ద గురువులైనా సరే ఆయన పైలోకాల్లో ఒప్పందం చేసుకుని వచ్చారంటండి. ఈ భూమిని దివిగా మార్చడానికి, జ్ఞాన అందరికీ ధ్యానం అందించి జ్ఞానవంతులుగా తయారు చేయడానికి ఆయన ఒక కారణ జన్ముడిగా జన్మ తీసుకుని వచ్చారు. మరి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద గురువు అయినా సరే మాయలో పడిపోతారంటండి. కొంతకాలం మరి బాలుడుగా యువకుడిగా మరి పెళ్లి చేసుకుని భార్యతో 2 బిడ్డలతో సంసారం చేస్తూ ఉండగా ఆయనకి ఏదో వెలితి ద్వారా మళ్ళీ నేను నా గత జన్మ స్మృతి చేసుకుంటూ ఆయన కర్నూలు వచ్చి అక్కడ ఉద్యోగరీత్యా ఉండగా అక్కడ ఈ శిష్యుడు తయారుగా కాలేనప్పుడు అంటండి మనకి పక్కనే గురువు గారు ఉన్నా కూడా మనకి తెలియదంట. ఆ సమయం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలంట. అలా మన గురువు గారు శ్రీ సదానంద యోగి గారు అలా వెయిట్ చేశారంటండి. అలా వెయిట్ చేసిన తర్వాత 1981లో ఆయనకి పత్రి సార్ కలిశారు. ముగ్గురు రామచన్నారెడ్డి గారు ఇంకొక మాస్టర్ ద్వారా అలా వారి పరిచయం కలిగిందండి. అలాగే ఇప్పుడు మరి గురువు పైలోకాల్లో ఒప్పందం, కొంత పూర్వజన్మ సుకృతం, ఇంకా భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చేటప్పుడు ఒప్పందం చేసుకుని వచ్చాను. అందుకే ఇది నేను చెప్పాను. మరి శ్రీ సదానంద యోగి గారంటండి హిమాలయ పర్వతాల్లో అక్కడ ప్రతి రోజు ధ్యానం చేసేటప్పుడు కొంతమంది గురువులను కలుసుకున్నారంటండి. ఆ గురువుల్ని వాళ్ళ పరిచయం చేసుకున్నారు. అంటే శ్రీ మహావతార్ బాబాజీ గారు సందేశం తీసుకున్నారంట. భూమి మీద చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి, అవన్నీ అమాయక ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, నీవు వెళ్ళి కేవలం శ్వాసను గమనించమను అని చెప్పారంటండి. సదానంద యోగి గారు ధ్యానంలో కూర్చున్నప్పుడు చెప్పారంటండి, భూమి మీద చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి కేవలం శ్వాస మీద ధ్యానం చెప్పు, ఇది చాలా సులభమైన పద్ధతి, మోగ జీవాలను రక్షించు, భారతదేశం అంతా తిరిగి శ్వాస మీద ధ్యాన ప్రచారం చెయ్యి అని పంపారు. మరి లాడ్జిలో ఉండగా 1975 కన్నా 2-3 సంవత్సరాలు ముందు నుంచే లాడ్జిలో ఉండేవాడిని. అంతకు ముందు ఎప్పుడూ స్థిరంగా ఒక చోట ఉండేవాడిని కాదు. చిన్న చీకటి గదిలో నులక మంచం మీద పడుకుని ఉండేవాడిని. అప్పుడప్పుడు చుట్టా సిగరెట్ కాల్చేవారంటండి శ్రీ సదానంద యోగి గారు. శ్వాసాహారం తీసుకుంటూ అప్పుడప్పుడు ఛాయ్ తాగేవాడిని. అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు, ఎవరూ గుర్తించలేదు. ఎవరో ముసలోడు వచ్చాడు, వాడు ఒక మారుమూల గదిలో ఉన్నాడు, చీకటి గదిలో ఉంటున్నాడు అని అనుకునేవారంటండి. నాకు ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలని ఒక్క పత్రి తప్ప ఎవ్వరూ అడగలేదు. లాడ్జిలో ఉండగా ఒక రోజు 1981 జనవరి 1 తారీఖున 3 మిత్రులు కలిసి నా దగ్గరికి వచ్చారు. చీకటి గదిలో నులక మంచం మీద పడుకుని ఉండగా ఏమి కావాలి, ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప మరి ఏదీ దొరకదు, వెళ్ళండి అన్నాను గంభీరంగా. సుభాష్ పత్రి, రామచన్నారెడ్డి, వెంకటరత్నం 3 స్నేహితులు. వారు ఒక మంచి కార్యం కోసం స్నేహితులుగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. రేగడగూడూరులో 90 సంవత్సరముల వయసున్న లింగమయ్య అనే భక్తుడి శిష్యుడు ద్వారా ఈ ముగ్గురు స్నేహితులకి తెలిసిందంటండి. గూడూరు వెళ్ళారు కదా,
అప్పుడు అక్కడ ఒక శిష్యుడు కలిశాడంటండి. ఆయనకి 90 సంవత్సరాలంటండి. ఆయన ద్వారా పత్రి సార్కి, రామచెన్నారెడ్డి గారికి, వెంకటరత్నం గారు అనే ముగ్గురికి, ఈ ముగ్గురు స్నేహితులకి అక్కడ కర్నూలు లాడ్జిలో ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు జ్ఞానం నేర్పిస్తారంట, అతని దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పారంట. అలా ఆయన చెప్పడం ద్వారా ఈ ముగ్గురు స్నేహితులు వీరి దగ్గరికి, సదానంద యోగి గారి దగ్గరికి వచ్చారంటండి. ఆయన ఎప్పుడైతే ముగ్గురు వచ్చి కూర్చుని మాకు ఏమీ అవసరం లేదు, బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకి సదానంద యోగి గారు అసలు ఎప్పుడు మాట్లాడేవారు కాదంటండి, మౌనంగా. ఎప్పుడైతే వీళ్ళు జ్ఞానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో ఆయన నోటి వెంట జలపాతంలా వచ్చేసేవంటండి, ఎన్నో జ్ఞాన సూక్తులు వచ్చేసేవంటండి. అలా అలా చెప్తూ పత్రి ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలంటే డూ ఆర్ డై, అంటే నువ్వు చస్తే సావు, చేస్తే చెయ్యి, లేదంటే అమ్మాని, అంతే. డూ ఆర్ డై అంత గట్టిగా పటిష్టంగా ఉండాలి, ఏదైనా సరే కాన్ఫిడెన్స్ తో చెయ్యాలని చెప్పారంటండి పత్రి సార్కి. అలాగే మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యాలి అంటే ఈ ఈ శరీరం అంతా జ్ఞానంతో నింపుకుని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాట నిజం కావాలి, సత్యం కావాలి, సత్యంలో జీవించాలి. ఈ శరీరం అంతా కూడా జ్ఞానంతో నిండిపోయి ఈ నోటి వెంట వచ్చే మాట లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి అని చెప్పారంటండి. అది మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యాలని ఒక్క మాట ద్వారా చెప్పారంటండి. అలాగే ఆయన మన పత్రి సార్ అస్తమాను చెప్పేవారు కదండి, సదానంద యోగి గారు నాకు పద్యం చెప్పారు అని. అన్నములు ఆరగించినను, అంబర భూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనూజను బుద్ధి చేసినను, సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించినను, ఏ న్యూన్యత లేదు బ్రహ్మవేత్తలకి. అంటే అన్నములు ఆరగించిన, మనం ఆహారం భుజించినా కూడా అంబర భూషణాది దాల్చిన, అంబరము అంటే ఆకాశం, ఆకాశమంత భూషణం అంటే బంగారం అండి, అంటే వస్తువులు, నగలు, అష్టౌసర్యాలు, అవన్నీ కూడా అంబరమంత బంగారం, అష్టౌసర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా, అన్నీ ఉన్నను కూడా కన్యతోడి సుఖం అనుభవించేటప్పుడు, అంటే భార్యతో సుఖం అనుభవించేటప్పుడు కూడా మరి కన్న తనూజను ముద్దు, అంటే కన్న బిడ్డను ముద్దు చేస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు సకల బంధుమిత్తు మన చుట్టూత ఆప్తులు, బంధువులు అందరినీ ఉన్నా కూడా నువ్వు ఎవ్వరికీ వారికి అంటకుండా, చూడండి తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలా ఉండాలి పత్రి నువ్వు అని చెప్పారంటండి. ఈ దీనికి అర్థం అదనమాట, ఈ పద్యానికి అర్థం. ఎక్కడ నువ్వెవ్వరితో ఉన్నా కూడా ఏ న్యూన్యత లేదు, అంటే ఏ బంధము లేదు, నువ్వు ఒక రాకు మీద నీటి బొట్టులా ఉండి అంతే, ఎంతవరకు ఉండాలో అంతవరకు అలా ఉండాలి అని చెప్పు. అది పత్రి సార్ ఒక్కరికే కాదండి, మనందరికి కూడా ఇచ్చిన జ్ఞానం ఇది. అన్నములు ఆరగించినను, అంబర భూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధుమిత్రులకు దాపు చేర్చినను, ఏ న్యూన్యత లేదు బ్రహ్మవేత్తలకి. అలా చెప్పారంట పత్రి సార్కి. ఈ పద్యం చెప్పి ఇందులో ఉన్న అంతరార్థాన్ని కూడా అందించారంట, జ్ఞానము. అలాగే మరి స్వర్ణమాల పత్రి గారు శ్రీ సదానంద మహాయోగికి ఒక జన్మలోనంటే, ఈ సదానంద యోగి గారి జన్మలు చాలా ఉన్నాయండి, ఆ జన్మల గురించి తెలుసుకున్నాం వాళ్ళ. అందులో భాగంగా మరి స్వర్ణమాల పత్రి అంటండి, ఆ ఒక జన్మలో సదానంద యోగి గారికి కూతురు అంటండి, ఒక జన్మలో తల్లిగా కూడా వచ్చిందంటండి. అది ముందు లెసన్ తెలుసుకుందాము. మరి స్వర్ణమాల పత్రి గారు మరి పత్రి సారు ప్రతిరోజు కూడా ఈ సదానంద యోగి గారు గదికి వెళ్తున్నారు కదా, ప్రతిరోజు జ్ఞానం తీసుకోవడానికి వెళ్ళేవారంటండి. ఆ వెళ్ళేటప్పుడు స్వర్ణమాల పత్రి గారిని అడిగి, మా గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారికి వడ్డించడానికి ఆహారం సిద్ధం చెయ్యి అంటే ఆ మేడం గారు స్వర్ణమాల పత్రి అమ్మ క్యారేజ్ పెట్టేవారంటే, ఒక్కొక్క రోజు స్వర్ణమాల పత్రి గారికి ఈయన పత్రి సార్ చెప్పి తీసుకొచ్చేవారంటండి.
చెప్పి తీసుకొస్తే ఆవిడ క్యారేజ్ అసలు ఎవ్వరు పెట్టినా భోంచేయరంటండి. అలాంటిది అప్పుడప్పుడు స్వర్ణమాల పత్రి అమ్మ క్యారేజ్ తెస్తే తినేవాడిని. ఈ ముసలాయనకు రోజు ఏం పెట్టాలే భోజనం, రోజు ఎవరు తెస్తారు ఈయనకు అనుకునేవారు. అంటే స్వర్ణమాల పత్రి అమ్మ గారికి ఈయనతోటే నేను ఈ కోపిష్టితో నేను పడలేకపోతున్నాను, ఏం చేసినా నచ్చదీనికి. అలాంటప్పుడు మళ్ళీ ఈయనకో గురువు గారు, ఈ గురువు గారికి నేను ఎక్కడి నుంచో భోజనం తేవడం ఏంటని పత్రి మేడం ఒక్కొక్కసారి విసుక్కునేవారంటండి. ఆవిడే చెప్పారు కూడా మాకు. మామూలుగా స్టేజ్ మీద కూడా ఆ చెప్పేవారండి, ఆ మాట చెప్పేవారు. కానీ నాకు స్వర్ణమాల పత్రి మీద చాలా ప్రేమ ఉండేది. ఎందుకంటే ఒకనొక జన్మలో తను నాకు కూతురుగా ఉండినది. అందుకే నా కూతురు నాకు భోజనం తెస్తుంది అని ప్రేమగా తినేవాణ్ణి. తనకు ప్రేమ అనేది మనసులో ఉండేది. వస్తావులే ఆవిడ ఒక్కొక్కసారి మొహం కోపంగా పెట్టుకుని, రోజు ఏం వస్తానులే, నీకు నేను క్యారేజ్ తేవాలా అని విసుకుంటే ఆవిడనే. ఈయన గురువు గారు ఆ తల్లి అంటే మరి కూతురు కదా, కూతురు ఏదంటున్నా కూడా మనకి ఒక ముద్దుగా ఉంటుంది. ఆవిడ అలా చూస్తూ సదానంద యోగి గారు, వస్తావులే అమ్మా, నువ్వే తెలుసుకుంటావు, తొందరలో నువ్వే వస్తావు, అన్నీ తెలుసుకుంటావు అని చిరునవ్వు నవ్వుకునేవారంటండి. అప్పుడు ఆవిడనేదంట విసుక్కుంటూనే, ఆవిడ నేనెందుకు వస్తాను, నాకేం పని ఇంతో అనుకునేవారంటండి. 1970 సంవత్సరంలోనే పత్రిజీ కర్నూలు వచ్చారు. మరి 81లో తమ గురువు కర్నూలులోనే ఉండి కలవలేకపోయారు. శిష్యుడు సిద్ధంగా లేనప్పుడు గురువు గారు ఎదురు చూడక తప్పదు, దేనికైనా ఒక సమయం రావాలి, అప్పటిదాకా ఎదురు చూడాలి. పత్రిజీకి ఇచ్చిన బోధనలంటండి. అంటే పత్రిసారికి మన సదానంద యోగి గారు కొన్ని బోధనలు ఇచ్చారంట. అది లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు. అంటే లేనిది మనకి ఇది లేదే, వాళ్ళు ఇతరులకు ఉంది అని అనుకోరంటే, అసలు లేనిది కోరరాదు, ఉన్నది మన ఇంట్లో ఉన్నది మన దగ్గర ఉన్నది కాదనరాదు. వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడకూడదంటే. మరి కోరి సాధించరాదు. చూడండి, ఏదైనా ఒక్కొక్క మాట అంటారు, నాకు అది కావాలి, నాకు అదే కావాలి, మంచి బంగ్లా కావాలి, అది దారం తెగేంత వరకు లాక్కురా, ఒకసారి రెండు సార్లు చెప్పాలి అంటాం చూడండి. అలా కోరి సాధించరాదు. మనకి కోరకుండా వస్తుంది చూడండి, మహాభాగ్యం. మనకి ఏది ఇచ్చినా, విశ్వం ఏది ఇచ్చినా మహాభాగ్యం అని స్వీకరిస్తాం చూడండి, అది మహాభాగ్యం అంట. అది కోరకి వచ్చింది కాదనరాదు అని కొన్ని బోధనలు పత్రిసార్కి చెప్పారంటండి. ఆ పత్రిసార్ ద్వారా మనకందరికీ కూడా ఆ జ్ఞానం అందింది. మరి ఒకసారి ఏంటండి, శ్రీ సదానంద యోగి గారు హిమాలయ పర్వతాల్లో ఉన్నప్పుడు ఒక సంభాషణ జరిగిందంటండి. అక్కడ ఋషులందరూ అదే ఈయన హిమాలయ పర్వతాల నుంచి వచ్చే దారిలో అదే కర్నూలులో ఉన్నప్పుడు ఆత్మకూరు అడవుల్లోకి మొత్తం అందరినీ పౌర్ణమి ధ్యానానికి తీసుకెళ్లారంటండి. శ్రీ సదానంద యోగి గారు తన చుట్టూతా ఉన్న మాస్టర్స్ అందరికీ ధ్యానం నేర్పించి వారందరినీ కూడా పత్రిసారు ఎలా అయితే అడవుల్లోకి ట్రెక్కింగ్ తీసుకెళ్లేవారో అలా ట్రెక్కింగ్ తీసుకెళ్లారంటండి. తీసుకెళ్తే అందరూ ధ్యానంలో కూర్చున్నారంటండి. ధ్యానంలో కూర్చుంటే అక్కడికి పులులు వచ్చినాయి అంటండి. పెద్ద పెద్ద పులులు వచ్చేసేటప్పటికి అందరూ హడలిపోయి పారిపోయారంట. పారిపోయేటప్పుడు గాండ్రించుకుంటూ పులులు వచ్చి వారి మధ్యలో నుంచునేటప్పటికి అందరికీ అల్లిపోయి పారిపోయారంట. పారిపోయేటప్పటికి శ్రీ సదానంద యోగి గారు వారి దగ్గరికి వెళ్ళి ఆ పులుల మీద చేయి వేసి నిమురుతూ అప్పుడు ఆ పులులతో ఏదో మాట్లాడారంటండి. ఆ మాట్లాడిన తర్వాత అప్పుడు పులుల్ని పంపించేసి వచ్చారంటండి. మళ్ళీ జనాన్ని అంతటినీ కూడా అందరూ రండి, పులులు వెళ్ళిపోయినవి, మీరు వచ్చి కూర్చోండి అన్నారండి. అని అప్పుడు మనకి ఈ జంతువుల రూపంలో పులుల రూపంలో వచ్చింది ఎవరో తెలుసా మనకి? మన దగ్గరికి శ్రీ మహావతార్ బాబాజీ గారు, యోగానంద పరమహంస గారు. మనం ఎలా ధ్యానం చేస్తున్నామా, ఏం నేర్చుకుంటున్నామా, ఎంతమందికి ధ్యానం నేర్పించాము అని అందరూ బాగున్నారా అని అడగడానికి వచ్చారంటండి అక్కడికి. మీరు ఈ సదానంద యోగి గారితో అంటున్నారంట, మీ శ్వాస మీద ధ్యానం ఎలా చెబుతున్నారు, ధ్యాన ప్రచారం ఎలా చేస్తున్నారు,
ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళి ధ్యానం నేర్పించారు, పలానా ప్రాంతాలకి ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలకు వెళ్ళి ధ్యానం చెప్పండి అనే విషయాలన్నీ కూడా ఆ మహావతార్ బాబాజీ గారు, పరమహంస యోగానంద గారు పులుల రూపంలో వచ్చి ఆయనకి మెసేజ్లు అందించారంట. మీరు నేను ఇక్కడికి మనం ధ్యానం చేసేటప్పుడు మనకి మన చుట్టూతా కొన్ని జంతువులుగా అన్ని జంతువులు పక్షులు వస్తాయి, కానీ అవి ఏం సందేశాలు ఇస్తున్నాయో మనం తెలుసుకోవాలి. మనం ఏ రూపంలో వచ్చినా కూడా వారిని గమనించే స్థితిలో మనం ఉండాలి. మరి జంతువులు వచ్చినా మీరు పారిపోతే ఎలాగో మన గురువులు ఎలా దొరుకుతారు అని వారిని అందరినీ కూడా సదానంద యోగి గారు మందలించారంటండి. మరి తర్వాత ఆ ఈ సదానంద యోగి గారు పత్రిసారికి జ్ఞానాన్ని అంతటినీ కూడా అందించి యోగులు అవధూతలకు కర్మలుండవు 1981 జనవరి 1వ తారీఖు నుండి మే 83వ తేదీ వరకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారంటండి. 1983 22వ తేదీన శ్రీ సదానంద యోగి గారు తన ప్రియ శిష్యుడితో పత్రి, ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది, నాకు సమాధి సిద్ధం చేయని చెప్పారంటండి. చెప్పగానే ఇప్పుడు మనలాటలు అయితే గోల పెడతాం, అయ్యో గురువు గారు మీరు అప్పుడే వెళ్ళిపోతారా, మాకు మరి మీరు మాకు తోడు లేకపోతే ఎలా అండి, మేము ఏం చెయ్యాలండి అని వలవల ఏడ్చేస్తాం, గోల పెట్టేస్తాం. అలా వెంటనే పత్రి సారు సరే గురువు గారు సిద్ధం చేస్తాం అనేసి చెప్పారంటండి. అలా నాకు నేను వచ్చిన పని అయిపోయిందో, నాకు ఒక సమాధి స్థలాన్ని చూసి పెట్టబోయ్ అని అన్నారు. చివరకు ఆయన చెప్పిన వెంటనే మరి నందవరంలో అక్కడ అంతా గాలించారంటండి. ఎక్కడ ఆయనకి మహాసమాధి చేయడానికి ప్రశాంతమైన వాతావరణం లభిస్తుందా అని అవన్నీ చూశారంటండి. ఆఖరిన ఒక నందవరం చివరికి నందవరం సమీపంలో శ్రీ చెన్నారెడ్డి గారు స్థలం ఇవ్వగా అక్కడికి వెళ్లి సమాధిని ఏర్పాటు చేసి వచ్చాము. ఆ ఆ సమాధికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేవారు కూడా ఆయనకి ఒక జన్మలో తమ్ముడు అంటండి. ఒక జన్మలో సదానంద యోగి గారికి తమ్ముడుగా జన్మించాడంట. ఆ సంబంధం ఒక చూడండి, పూర్వజన్మల సుకృతం వాసనలు అంటారు కదా, ఆ వాసన ద్వారా ఈయనకి సమాధి చేయడానికి కావలసిన స్థలాన్ని అందించడానికి శ్రీ రామచన్నారెడ్డి గారు ముందుకొచ్చారంటండి. అక్కడికి సమాధి ఏర్పాటు చేశారంటండి. అప్పుడు శ్రీ సదానంద యోగి గారు 1983 మే 22న వారి శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఆ సమయంలో పత్రిజీ శ్రీ రామచన్నారెడ్డి గారు, డాక్టర్ పినాకి గారు ఉన్నారు. తర్వాత శరీరాన్ని పత్రిజీ తమ కంపెనీ వ్యాన్ లో తీసుకెళ్లి సమాధి చేశారు. అంటే అక్కడే 22వ తేదీన శరీరాన్ని వదిలిపెట్టేశారు. మే 22వ తేదీన అంటండి శరీరాన్ని వదిలిపెట్టేశారంట. ఆ సమయంలో ఆయన దగ్గర పత్రి సారు, రామచన్నారెడ్డి గారు ఆయన శరీరం వదిలే టైంలో డాక్టర్ పినాకపాణి గారిని దగ్గర ఉండమన్నారంటండి. అంటే శరీరం నుంచి శ్వాస ఉందా వెళ్ళిందా అని పరీక్ష చేసి చూపించడానికి డాక్టర్ ద్వారా ఒక సర్టిఫికెట్ తీసుకోవడానికి ఆయన తీసుకొచ్చారంటండి. మేడం ఒక్క నిమిషం. ఆయన వెంటనే తర్వాత పత్రి సార్ యొక్క వ్యానులో, ఆయనకి వృత్తిరీత్యా వ్యాన్ ఉంది కదండి, ఆ వ్యానులో సదానంద యోగి గారిని తీసుకెళ్లి అక్కడ ఆశ్రమంలో సమాధి చేశారంటండి. మరి శ్రీ సదానంద యోగి స్థలం దాకా ఇప్పుడు చెప్పాను కదా, నందవరం గ్రామం, కర్నూలు జిల్లా. క్రీస్తు కాలంలో శ్రీ సదానంద యోగి చెన్నారెడ్డి గారు అన్నదమ్ములంటండి. మా తమ్ముడు చాలా మంచివాడు, చాలా ప్రేమగా ఉండేవాడు. అన్నదమ్ముల అనుబంధంతో ఈ స్థలం ఇచ్చారు. చాలా అన్యోన్యంగా ఒకరికొకరు అర్థం చేసుకునేవాళ్ళం.
నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు మా తమ్ముడు. బ్రహ్మజ్ఞాని సదానంద యోగి గారి గత జన్మలు ఇప్పుడు తెలుసుకుందామండి. సమయం ఎంత ఉంది? అందరి మనుషుల్లాగానే సదానంద గారు చెప్తున్నారనమాట. నాకు ఎన్నో జన్మలు ఎత్తాను. ఆ జన్మల్లో నాకు కొన్ని జన్మలు, ముఖ్యమైన జన్మలు నేను కొన్నిటిని మీకు చెప్తున్నాను అని చెప్తున్నారంటండి. అందరి మనుషుల్లాగానే నేను కూడా ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి పిల్లి, కుక్క, నక్క, మనిషి, చివరకు ఈ జన్మలో ఇక్కడికి సదానంద యోగిగా వచ్చాను. చివరికి ఈ జన్మలో సదానంద యోగిగా వచ్చాను. ఇందులో కొన్ని ముఖ్యమైన జన్మలు చూడండి. ఎంత గురువులైనా కూడా ఎన్నో గత జన్మలు, కుక్కగా, నక్కగా, పిల్లిగా, పందిగా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ లభిస్తుందంటండి. అందులో ఎన్నో మళ్ళీ మానవ జన్మలు ఎన్నో ఎత్తి ఆ తర్వాత లాస్ట్ జన్మకి ఈ జన్మలో మనం ఇప్పుడు ఉన్న ఈ ఈ యుగంలో మనకి బ్రహ్మజ్ఞానిగా శ్రీ సదానంద యోగి గారు మనకి లభించారండి. మరి అందులో భాగంగా ఒక మానవ జన్మ రాజు అంటండి. ఒక జన్మలో గురువుగా వచ్చారంట, ఒక జన్మలో యోగిగా వచ్చారంట, ఒక జన్మలో అవధూతగా వచ్చారంటండి. లాస్ట్ జన్మ బ్రహ్మజ్ఞాని. అంటే ఇక్కడ ఫస్ట్ జన్మ మానవుడిగా అవతారం తీసుకున్నప్పుడు ఒకానొక రాజ్యానికి రాజుగా వచ్చారంటండి. ఆ దేశం బర్మా దేశం అంటండి. ఆ బర్మా దేశానికి రాజుగా ఒక జన్మలో ఉన్నారంటండి. అది కళింగ రాజ్యం. ఆ రాజు పేరు అప్పుడు కాలంలో ఆ రాజుగారి పేరు ఇప్పుడున్న సదానంద యోగి గారు అప్పుడు రాజుగా జన్మించిన ఆ పేరు లింగమయ్య. రాణి గారు కాంచన, అంటే కళింగమాత రాణిగారు. కూతురు వల్లీదేవి యువరాణి, అంటే ఇప్పుడు స్వర్ణమాల పత్రి అమ్మ ఒకానొక జన్మలో మరి సదానంద యోగి గారు కూతురు అని చెప్పాం కదండి. అది ఈ రాజుగా జన్మించినప్పుడు వల్లీదేవిగా అక్కడ జన్మ తీసుకున్నారంటండి పత్రి మేడమ్మ. కుమారుడు లింగరాజు. కాలము క్రీస్తు కాలం, ఎప్పుడో క్రీస్తు కాలం అంటండి. అప్పట్లో జీవితకాలం అప్పుడు ఆయన జీవించిన కాలం అంటండి 95 సంవత్సరాలు ఉన్నారంటండి. రాజ్యపాలన ఆయన 50 సంవత్సరాలు రాజ్యపాలన చేశారంటండి ఒక రాజుగా. దేశానికి రాజుగా ఉన్నప్పుడు గొప్ప శివభక్తుడు, మహాశివుణ్ణి నిత్యం ఆరాధించేవారంటండి. ఆ దేశానికి రాజుగా ఉన్నప్పుడు శ్రీ సదానంద యోగి గారు గొప్ప శివభక్తుడు అంటండి. ప్రతిరోజు శివుణ్ణి ఆరాధించందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవారు కాదంటండి. అంత అద్భుతమైన గొప్ప మహాభక్తుడు అంటండి. ఆ మహాశివుడికి గుడి కట్టించారంట. సగం జీవితకాలం మామూలు రాజుగా పరిపాలన జరిగింది. ఆ సగం జీవితకాలం అంటండి ప్రాపంచికంగా ఒక రాజు ఎలా అయితే రాజ్యాన్ని పరిపాలిస్తాడో ఏదో సుఖ సంతోషాలతో, అలాగా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అలా పరిపాలన జరిగిందంట. మిగిలిన సగం కూడా అది ఆధ్యాత్మికంగా అప్పుడే, అంటే ఆ జన్మలోనే ఆధ్యాత్మిక బీజాలు ఆయనకి పండియంటండి. అంటే ధ్యానం యొక్క విశిష్టత ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో, అంటే ఇక్కడ సంసారంలో ఉంటూ రాజ్యంలో ఉంటూ ఎలా వైరాగ్యంగా ఉండాలో, ఆధ్యాత్మికతను ఎలా స్వీకరించాలో ఆ జన్మలోనే ఆయనకి బీజాలు పండి అంటండి. సగకాలం రాజుగా పరిపాలన చేశారు. కానీ మిగతా సగకాలం కూడా, అంటే 25 సంవత్సరాలు, మిగతా 25 సంవత్సరాలు కూడా 25 సంవత్సరాలు ఆధ్యాత్మికంగా పరిపాలించారంటండి. ప్రజలకు ఏమివ్వాలి, ఈ ఆహారం సంపదతో పాటు వారు సుఖంగా ఆనందంగా జీవించడానికి ఏం కావాలి అది అందించేవారంట. అంటే అక్కడ జ్ఞానం అందించేవారంటండి. ఆధ్యాత్మిక సలహాలు, పురోహితులు, కవులు ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చేవారు. ప్రజలకు మేలు కలిగించే సలహాలు, అంటే పురోహితులు, కవులు కూడా ఎంతో మంది మరి రాజ్యంలో ఉంటారు కదండి. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు వారందరి సలహాలు కూడా తీసుకుని వారిలో ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ సలహాలను పాటిస్తూ చాలా అద్భుతంగా పరిపాలించేవారంటండి. ప్రజలకు ఏ లోటు లేకుండా. ఏ పని చేస్తే కర్మలు అంటుకోవో అలాంటి సలహాలు ఒక విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చినట్లు కళింగ రాజ్యంలో బౌద్ధ మతం ఉంది కాబట్టి ఆధ్యాత్మిక సలహాదారుల నుంచి సలహాలు స్వీకరించి
అంటే కళింగ రాజ్యంలో బౌద్ధ స్థాపన జరిగిందంటండి. ఆ బౌద్ధ స్థాపనలో ఉన్న వారందరూ కూడా బౌద్ధ భిక్షులు ఉంటారు కదా, వారి యొక్క ఆధ్యాత్మిక సలహాలను తీసుకుని వాటిని పాటించేవారంటండి. అంటే ప్రజలు ఏ కర్మలు చేస్తే వారికి అంటుకోవో అలాంటి సలహాలను తీసుకుని అది పాటింపజేసేవారంటండి. అలా అలా పరిపాలన పాలించారు. ఈ జన్మలోనే ఆధ్యాత్మిక సాధన మొదలై కఠోర సాధన చేశారంటండి. అలాగే రాజుగా ఉంటూ పరిపాలిస్తూ మరి మళ్ళీ అంతఃపురంలో కఠోర సాధన చేసేవారంటండి. అక్కడ రాజ్యాన్ని వదలలేదు, ఇక్కడ భార్య పిల్లల్ని వదలలేదు. ఇక్కడే చూడండి, అక్కడే సంసారంలో నిర్వాణం పొంది కఠోర సాధన చేస్తూ తన ద్వారా ఎంతో మందికి జ్ఞాన బోధనలు చేసేవారంటండి. అప్పుడు రాజుగారు లింగమయ్య, ఆ గురువు గారు అంటే ఇప్పుడు సదానంద యోగి గారు. ఆయన కళలు కూడా చాలా కళలు నేర్చుకున్నారంటండి. నాటకాలు వేసేవారు, గుర్రపు పందాలు ఆడేవారు, కోలాటం గట్టిగా ఆడేవారంటండి. చాలా 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 ఉత్సాహంగా ఆడేవారంటండి కోలాటం, కర్రసాము మొదలగున్నవి. అంటే ఈ నాటకాలు వేయడంలో గాని, గుర్రపు పందాలు గాని, కోలాటం ఆడడం గాని, కర్రసాము చేయడం అంటే మాటలు కాదండి. అవి చాలా అద్భుతంగా, చాలా స్పీడ్గా, చాలా యాక్టివ్ గా చేసేవన్నమాట. అంత యాక్టివ్ గా ఉండేవారంటండి ఆ జన్మలో రాజుగా ఉన్నప్పుడు. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు అంటండి, రాజుగా ఉన్నప్పుడు రా రాజులు అంటే క్షత్రియులు కదా, క్షత్రియులు ఎప్పుడు కూడా మాంసాహారం తినొచ్చంటండి. అంటే వారికి ఒక ధర్మం ఉందంట. ఎందుకంటే రాజ్యం పాలించేటప్పుడు ఆ రాజుగారు బలిష్టంగా పటిష్టంగా అన్నిటిలోనూ కూడా బలవంతుడు, ధైర్యవంతుడు, ఆరోగ్యవంతుడు, సంస్కారవంతుడు అలా అయ్యి ఉండాలంటండి. ఇక్కడ రాజ్యాన్ని రాజ్యంలో పరిపాలించడానికి మహాబలం కావాలి. ఆ బలం కొన్ని మాంసకృతుల ద్వారా తీసుకోవాలనే ఒక అంటే అక్కడ వారికి ఉంటుందంటండి, క్షత్రియులకు మాత్రమే అది తీసుకోవచ్చని కొంతమంది ద్వారా ఒక బుక్ లో చదివానండి. పత్రి సార్ కూడా అన్నారు. అంటే వారిష్టం, వారి జన్మ పరంపర. కానీ అలా రాజుగా ఉన్నప్పుడు కూడా ఈయన శాకాహారమే తీసుకునేవారంటండి. అక్కడ మాంసాహారం తీసుకోకుండా రాజుగా పరిపాలిస్తున్నా, రాజ్యాన్ని చూసుకుంటున్నా కూడా శాకాహారమే తీసుకునేవారంటండి. కవులు, పురోహితుల సలహా మేరకు, అంటే అక్కడ చెప్పారంటండి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళు కవులు, పురోహితులు కూడా మీరు శాకాహారం తీసుకోవడం ద్వారా అత్యద్భుతమైన సంస్కారవంతులుగా తయారయ్యి ఎంతో మందికి మార్గం చూపిస్తారు అని అప్పుడు ఉన్న కవులు, పురోహితులు కూడా చెప్పారంట. వారి సలహా మేరకు ఆహారమే తీసుకునేవారంటండి. శాకాహారం తీసుకుంటూ ఘోర తపస్సు చేస్తూ శ్వాసాహారం తీసుకునేవారంటండి. రాజుగా ఉన్నప్పుడే తపస్సు చేసి అక్కడి నుంచే స్థితిని మార్చుకున్నారు. ఆ రాజుగా ఉన్నప్పుడే అద్భుతమైన శాకాహారం తీసుకుంటూ, అది కూడా మానేసి శ్వాసాహారం తీసుకుంటూ ఎంతో అద్భుతంగా ఘోర తపస్సు చేసి అప్పుడే ఒక జ్ఞానం అందించే ఆత్మజ్ఞానిగా తయారయ్యారంటండి. అలా ఆ కాలంలో కూడా జంతు బలులు ఉండేవంటండి. ఇప్పుడు పత్రిసారు ఎలా అయితే చెప్తున్నాడో జంతువుల్ని హింసించరాదు, వాటిని మనతో సమానంగా చూడాలని పత్రిసారు ఎలా అయితే బోధించారో అలాగే అప్పుడు నేను కూడా అలాగే చెప్పేవాడిని. వినేవారు, వినని వారు వినకుండా ఉండేవారు. కాకపోతే ఇప్పుడు ఉన్నంత అరాచకం, ఘోరం ఉండేది కాదు. అంటే ఇప్పుడే ఎక్కువ అంటండి జంతు బలులు, మరి జంతువుల్ని హింసించడం. మరి పేర్లు వేరుగా చిన్నప్పుడు మనకు తెలిసినవి వేరు, ఇప్పుడు ఇంకా వెరైటీలో తింటున్నారు కదండి. ఇప్పుడు మనకి కూరగాయలు ఎలా తినాలనుకుంటున్నాము, ఎన్ని విధాలుగా తినాలనుకుంటున్నాము, అలా కంటే ఎక్కువ ఇప్పుడు పందిల్ని, ఆవుల్ని, ఏ జంతువుల్ని వదలట్లేదండి. మొత్తం తినేవాళ్ళు చాలా ఘోరంగా విపరీతంగా తింటున్నారంటండి. ఇలా ధ్యానం చేసేవాళ్ళు పత్రిసారి ఎప్పుడైతే జీవహింస చేయరాదని నినాదం ఎప్పుడైతే మనకి ప్రజల్లోకి తీసుకొచ్చారో, శాకాహార ర్యాలీలు ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం అంతా చేస్తున్నామో అప్పటి నుంచి కూడా చాలా వరకు తగ్గినాయి. కానీ ఇప్పుడే ఘోరంగా ఉందంటండి, ఇంకా కూడా చేసే చోట ఇంకా ఘోరంగా ఉందంట. మరి స్వర్ణమాల పత్రి అమ్మ తన గత జన్మ చెప్తున్నారనమాట.
ఈయన భార్య సదానంద యోగి గారు అంటే లింగమయ్య గారు భార్య రాణి గారు కాంచనాదేవి అంటండి. ఆవిడికి స్వర్ణమాల పత్రి తల్లిగా ఒక జన్మలో కాంచనామాల వచ్చారంట. వల్లీదేవి స్వర్ణమాల పత్రి. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళుగా స్నేహితులుగా ఒకరికొకరు అన్నీ చెప్పుకునేవారు. ఎన్నెన్నో పూర్వజన్మల సుకృతం వల్ల నాకు ఇలాంటి కూతురు దొరికింది అని ఎంతో సంతోషించేవారంటండి. ఆ జన్మలోనే చాలా సంతోషించేవారంటండి. ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని ఇలాంటి ముద్దులొలికించే తల్లి నాకు దొరికింది అని చాలా చాలా సంతోషించేవారంటండి శ్రీ సదానంద యోగి గారు. అని ఆవిడ్ని కూతురుగా చూస్తూ తల్లిగా మురిసిపోయేవారంటండి. ఎప్పుడూ కూతుర్ని పొగుడుతూ ఉండేవారంట. ఒక్క పని కూడా చేయించేవారు కాదు. మీరింకా అదృష్టవంతులు. ప్రస్తుతం పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా మీకు మీ అదృష్టం వల్ల ఒక తల్లిగా ఆవిడ ఈ జన్మలో తల్లి గురుమాతగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. అప్పుడు యువరాణిగా కొంతమందికే కనిపించేవారు. కానీ ఇప్పుడు అప్పుడు కొంతమందికే యువరాణి గారు మరి అంతఃపురంలోంచి బయటకు రారు కదా. కొంతమందికి మాత్రమే అంతఃపురంలో జరిగే సమావేశాల్లో రాజ సమావేశంలో కనిపించేవారంటండి. కానీ గురుమాతగా ప్రత్యక్షమయ్యి మీకు ఈ జన్మలో అందరికీ ఆవిడ యొక్క దర్శన భాగ్యాన్ని అందిస్తున్నారు అని సదానంద యోగి గారు మురిసిపోతున్నారండి. మరి తండ్రి యువరాణి చాలా అందగత్తె అంటే పత్రి మేడం యువరాణి చాలా అందగత్తె. చెలికత్తెలు ఏదో ఒక పని మీద వచ్చి యువరాణిని చూసి వెళ్ళేవారు. చాలా అణుకువగా ఉండేవారు. మహిళలందరూ యువరాణిని చూసి చాలా నేర్చుకునేవారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. పూర్వ జన్మ నుంచి వచ్చిన లక్షణం చెప్పిన విధంగా పనిచేయడం, మాట్లాడే విధానం, ఆ నడక నడిచే విధానం, ఆ వైనం అన్నీ కూడా ఆమె నుంచి మనం నేర్చుకునే మంచి లక్షణాలు. వినయ విధేయతతో చాలా అద్భుతంగా బంగారు తల్లి ముద్దులు మూటకట్టి మాట్లాడుతున్నట్టుగా ఉండేదంటండి. నా తండ్రి కళింగరాజు గారు అంటే సదానంద యోగి గారు ముద్దులు పట్టి అని పిలిచేవారంటండి పత్రి మేడంను. యువరాజు గారు కూడా చెల్లెల్ని అంటే లింగరాజు గారు అనమాట. అంటే ఆవిడకి ఒక తమ్ముడు ఉన్నారంట ఆ జన్మలో. ఆయన కూడా అన్నయ్య అనమాట. ఆయన చెల్లెల్ని చాలా గారాభంగా చూసుకునేవారు. ఒక రాజుగారు కూతురుగా చాలా చురుకుగా ఉండేవారు. చాలా బాగా చదివేవారు. 4 గురువులు రాజ ఆస్థానానికి వచ్చి విద్య బోధ చేసేవారంటండి. అంటే ఆవిడకి విద్య అందించడానికి 4 గురువులు వచ్చి ఆవిడకి బోధించేవారంటండి. ఆధ్యాత్మిక సాధన ఆ జన్మలో నుంచే ఆవిడకి కూడా మొదలైందంటండి. చాలా బాగా సాధన చేసేవారు. చలాకీగా అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్పేవారు. ఒక్క నిమిషం చెప్పేసి మరి విద్య రాజుగారు రాజ్యపాలనకు సంబంధించిన విద్యనే చెప్పించారు. ఆవిడకి రాజ్యపాలన చేయడానికి ఏ విధమైన విద్య కావాలో ఆ విద్యనే అందించారంటండి. ఆవిడకి గురువులు అప్పుడు అన్నమయ్య, లక్ష్మయ్య. యువరాణిగా ఉన్నప్పుడు గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు లాంటి ఏ యుద్ధ విద్యలు నేర్పలేదంటండి. అంటే పాలనకు అంటే చూడండి ఆయన శాకాహారం ఎలా తీసుకుంటూ రాజ్యపాలన చేశారో అలాగే ఇప్పుడు మరి యువరాజుగా గాని యువరాణిగా గాని వచ్చిన రాజ్యంలోకి వచ్చిన వాళ్ళకి ఈ గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు అవన్నీ నేర్పిస్తారంటండి. కానీ అలాంటివి ఏమీ నేర్పించకుండా ఎందుకంటే తనకు ఏ చిన్న దెబ్బ తగిలినా తాము తట్టుకోలేదు అనేసి అంటండి మా బిడ్డను గారాల పట్టిగా ఉండడానికి ఎలాంటి ఆయుధాలతో పని లేకుండా ముద్దుగా పెంచారంటండి. రాజుగా ఉన్నప్పుడు చాలా రకాల దాన ధర్మాలు చేశాను. పేదలకి అన్నదానం, వస్త్రదానం మొదలైనవి ఎన్నో చేశాను. అన్ని దానాలు గొప్పవే. అన్నదానం, జ్ఞానదానం అంటే అన్ని దానాలు గొప్పవైనవే. అందులో బాగా పోటీ పడేవి ఏంటంటే అన్నదానము, జ్ఞానదానము. ఈ 2 కూడా అద్భుతంగా చేసేవారంటండి. దానం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. దానం చేసి 10 సార్లు దానం చేసామన్న మాట కూడా రాకూడదు. ఎప్పుడైతే మేము ఇది ఇచ్చాము అని అనుకున్నామో ఫలితం 0.
ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అని మనకి సదానంద యోగి గారు చెప్తున్నారనమాట. ఒకానొక జన్మలో ద్వారకానాథ్ గారికి గురువుగా ఒకానొక జన్మలో ద్వారకానాథ్ కి గురువుగా జన్మించారంటండి ఈ ఈ సదానంద యోగి గారు. జీసస్ కి గురువుగా ఒకానొక జన్మ తీసుకున్నారంటండి. జీసస్ కూడా గురువుగా ఈ సదానంద యోగి గారు గురువుగా తీసుకున్నారంటండి. జాన్ ద బాప్టిస్ట్ జీసస్ గురువు అంటే ఆ జన్మలో జాన్ ద బాప్టిస్ట్ జీసస్ గురువు గురు శిష్యులు ప్రేమగా ఉండేవారము. కుల మత భేదం లేకుండా అంతా ఒక్కటే అని ప్రజలకు తెలియజేయడానికి నన్ను భూమి మీదకు పంపించారు. అంటే ఒక పాస్టర్ గా అక్కడికి జీసస్ కి బోధనలు అందించే గురువుగా ఆ జన్మ తీసుకున్నారంటే. కానీ యేసు ప్రభువు కూడా మాయను అంటగట్టి యేసు ప్రభువు కూడా ఈ సమాజం మాయను అంటగట్టి ఆయన్ని ఒక మతానికి చెందిన వాడిగా చేసేసారంటండి. అంటే యేసు ప్రభు క్రీస్తు మతానికి చెందిన వారని చెప్తుంటారు కదా, అది కరెక్ట్ కాదంటండి. యేసు ప్రభువు కూడా ఒక గురువుగా జన్మ తీసుకుని ఈ విశ్వానికి విశ్వ కళ్యాణానికి జ్ఞానం అందించడానికి ప్రజలంతా శాంతియుతం అందించడానికి గురువుగా వచ్చారంటండి యేసు ప్రభు. అలాంటి గురువు గారికి మళ్ళీ యేసు ప్రభు క్రీస్తు మతానికి చెందిన వారిని క్రిస్టియన్ అనే మతాన్ని అంటగట్టారంటండి. ఈ రోజు మరి జీసస్ కూడా ఒక గురువుగా మన జ్ఞానబోధలో జీసస్ కూడా వచ్చారండి. మరి జీసస్ మాస్టర్ కూడా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు. మరి ఇంతటి అద్భుతమైన మరి సమయం అయింది కనుక ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన పరమ గురువులు, విశ్వగురువులు అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలండి, ధన్యవాదములు. మరి పత్రిజీ మహిళా చైతన్యంలో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలండి. మళ్ళీ ఇంకొకసారి ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రికార్డ్ ఆఫ్ చేయండి మేడం.